మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకున్న బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవ రూపిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన అంటండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యంలో ఆయన జ్ఞానమందును వయస్సు అందును వర్ధిల్లుచు, అంతేకాదు దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచుండెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. దేవుని దయతో పాటు మనకి మనుషుల దయ కూడా కావాలని దేవుని యొక్క వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది. చాలామంది దేవుని బిడ్డలారా మనుషుల దయ పొందుకోరు, కానీ నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడి దయ ఉంటే నాకు చాలు, దేవుడు కృప ఉంటే చాలు, దేవుడు నాకు ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటారు. మంచిదే, దేవుని కృప మనకు ఉండాలి, దేవుని దయ మనకు ఉండాలి. అదే సమయంలో మనుషుల దయ కూడా మనము పొందుకోవాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలో దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఆయన సంపాదించుకున్నాడంటండి. ఈ రోజుని ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా మనం సంపాదించుకోవాలి. చాలామంది అనుకుంటారు మనుషులతో సంబంధం లేకుండా, మనుషులతో ప్రేమ లేకోకుండా, మనుషులతో సహవాసం లేకోకుండా మరి ఒంటరిగానే జీవిస్తూ దేవుడు ఉంటే చాలు అని ఆ యొక్క విధంగా కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. కానీ వాక్యం అంటుంది యేసు ప్రభువారు ఆయన దేవుని దయతో పాటు అంటండి మనుషుల దయ కూడా ఆయన సంపాదించుకున్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, మనుషుల దయ కూడా మనకు కావాలి, పెద్దల దయ మనకు కావాలి. మనకంటే వయసులో పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు, మనకంటే వయసులో పెద్దవారి యొక్క దీవెనలు మనకు ఉండాలి. మనుషుల దయ మనకు ఉన్నప్పుడు మనము వర్ధిల్లుతామంటండి. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా మనుషుల దయ కూడా మనం సంపాదించుకుందాం. మన ఇరుగు పొరుగు వారి దయ మన పైన ఉండాలి, మన చుట్టుపక్కల వారి దయ మన పైన ఉండాలి. మనతో పాటు అనేక మంది వర్ధిల్లునట్లుగా మనుషుల యొక్క దయలో మనం కూడా వర్ధిల్లాలని ప్రభు వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం కూడా వయస్సందును జ్ఞానమందును దేవుని దయందును అలాగే మనుషుల దయందును కూడా మనము వర్ధిల్లుదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు నువ్వు ఎలాగైతే అయ్యా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లవని లేఖనం తెలియపరిచినట్టుగా మనుషుల దయ కూడా మేము సంపాదించుకోవాలని దినాన్ని మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మనుషుల దయ కూడా వారికి కలుగునట్లుగా కృప దయచేయండి. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ఈ మాటలు విన్న బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి. అనారోగ్యంగా ఎవరైనా ఉంటే వారికి స్వస్థత ఆరోగ్యము యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ప్రభా దీర్ఘాయుష్యను కలుగు చేయండి నాయన, నీవే సహాయం చేయండి. ఈరోజు ప్రయాణమై వెళ్తున్న వారికి నీ కాపుదల కలుగు చేయండి నాయన, నీవే తండ్రి. మా ప్రియ బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించమని, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కృపను అనుగ్రహించమని, నీ దయలో మనుషుల దయలో వర్ధిల్లేటువంటి కృప అయ్యా మాకందరికీ నువ్వు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరూ కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేక మంది లైక్ చేయండి. మీ కామెంట్లు కూడా మాకు తెలపండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.